ప్రైవేట్ బిల్లు పెడితే అది ఏమీ జరగదు, దానివల్ల ఉరగబెట్టేది ఏమీ లేదు. మళ్ళీ మమ్మల్ని మరోసారి మభ్యపెట్టకండి, మోసపుచ్చకండి. మీరు ఇట్లనే జీవోలు ఇచ్చి ఆ కోర్టులో కొట్టుకుపోతుందని మేము చెప్పినా సరే జీవో ఇచ్చి ఆ జీవోలు మళ్ళీ కోర్టులు స్టే వచ్చేలాగా చేశారు. సో అదే చెప్తున్నాం, మళ్ళీ మాకు అట్లాంటి మోసాలు వద్దు. మాకు 42% తమిళనాడు మోడల్లో 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక రెండో విషయానికి వస్తే మహిళా రిజర్వేషన్. ఇప్పుడు తొందరలో వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలుపరచడానికి రెడీగా ఉన్నారు. 106వ రాజ్యాంగ సవరణ చేసి 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇచ్చింది. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా మేము దొరలను మోసినాం, ఇంకా దొరసాలను మోసే ఓపిక మాకు లేదు. ఆ మహిళా రిజర్వేషన్లో మీరు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా 1/3 రిజర్వేషన్ ఇచ్చిందో మాకు కూడా చట్టబద్ధంగా మగవాళ్ళకు కూడా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అంటే మాకు కూడా మగవాళ్లకు మీరు ఏదైతే ఇప్పుడు జనాభా దామాషా ఉందో జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్ మాకు ఇస్తూ అందులో 1/3 రిజర్వేషన్ మా మహిళలకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. సో మరి మా మహిళా మని కూడా ఇంతకుముందే మాట్లాడేళ్ళు, దయచేసి మీరు రిజర్వేషన్లు మహిళలకు ఇంప్లిమెంట్ చేసే మొదలు మా మహిళా మనులకు కూడా కంపల్సరీగా 1/3 రిజర్వేషన్ ఇవ్వండి. అట్లానే చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఎట్లయితే మీరు ప్రతి 10 సంవత్సరాలకు ఎస్సీ ఎస్టీలకు పెంచుతూ ఉన్నారు. ఆర్టికల్ 330, 332లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. అది రాజ్యాంగం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 10 సంవత్సరాలకే రాశారు. విద్యా ఉద్యోగాల్లో 10 సంవత్సరాలకు కాదు, కేవలం పార్లమెంటు అదేవిధంగా శాసనసభల్లో 10 సంవత్సరాలకు అని రాసిన దాన్ని ఎవ్రీ 10 yearsకి మీరు మారుస్తున్నారు. అదే మార్చినప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకున్నారు అమెండ్మెంట్. అందులో మాకు కూడా మార్చేసి మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయమని కోరుతున్నాం. వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు ఇవ్వండి, మేము కాదన్నట్లే 100% డిజర్వ్. మేము కూడా ఏమంటున్నాం అంటే మాకు కూడా మా జనాభా దామాషా ప్రకారం మాకు ఆ రిజర్వేషన్లు కూడా మాకు కూడా కల్పించండి, ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కోరుతుంది. మమ్మల్ని ఎందుకు మీరు 2వ తరగతి పౌరులుగా చూస్తూ ఉన్నారు? ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చలేదంటే మార్చడం లేదని కాదు, మార్చుతూనే ఉన్నారు. మరి అట్లానప్పుడు మాకు కూడా మార్చండి, మమ్మల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. మీరు పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ప్రతి సెషన్లో ఒక 14-15 బిల్లులు పెడుతున్నారు, చట్టాలు చేస్తున్నారు. మరి మాదెందుకు చట్టంగా చేస్తలేరు? 9వ షెడ్యూల్ మీ దగ్గరకు వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్నది లేదు, ఉనికి లేదు, పలుకు లేదు. అంటే బీసీలు ఏం అంటలేరు, వీళ్ళు ఏం చేస్తలేరు కాబట్టి మా ఇష్టారాజ్యం అనుకుంటే బీసీలు వీళ్ళ అందరిలాగా రోడ్ల మీద పడి ధర్నాలు, రాస్తా రోకోలు, బస్సు పాల్గొట్టడం చేయరు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆవేశాన్ని చూపిస్తారు. అందుకే మన కొన్ని పార్టీలు బీసీల వ్యతిరేక పార్టీలకు మన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీరు చూసింది. రేపు రాబోయే కాలంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉన్న అధికార